నమస్తే. ప్రస్తుతం భారతదేశంలో అభివృద్ధి శరవేగంగా పరిగెట్టలేకపోవడానికి కారణాలు ఏమిటంటే, తను అభివృద్ధి చెందడు, అభివృద్ధి చెందిన వాడిని అభివృద్ధి చెందనీయడు. ఒక్కడు పైకి వెళ్తే 10 మంది వాడు కాళ్ళు పట్టి కిందకి లాగేవారు ఎక్కువయ్యారు. ఇప్పుడు దేశం ఎక్కడున్న పరిస్థితి అక్కడే ఉంది. పక్కనున్న చైనా ఎన్నో వస్తువులు తయారు చేసి ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ చేస్తుంది. మేడ్ ఇన్ చైనా. చిప్స్, కారులు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, డెకరేటెడ్ ఐటమ్స్, వాటి గురించి నేను చెప్పడం, మనకంటే ఒక మూడ పొడవు తక్కువ, ముక్కు చూస్తే బండ ముక్కు, వాడు తిండి చూస్తే మనకు వాంతు. అయితే మన దేశంలో ఏంటంటే పగ, ద్వేషం, ఈర్ష్య. అన్నదమ్ముడు బాగుపడతాడని మనం చూడలేము. అదేం కొనమండి బాబు, దేవుడు ఎందుకైనా పుట్టించాడు. కోపం అదేదో సాధించేస్తానన్నాడు. కోపం ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డిసీజ్. దాన్ని కంట్రోల్ చేయడం రావాలి. ఎందుకంటే పిచ్చెక్కిన ఏనుగు కనిపించిన ప్రతి మనిషిని కూడా సిరి చెండాడు పారేస్తుంది. మనం కాదు కదా, మనుషులు. కోపం వచ్చినప్పుడు కాస్తంత కంట్రోల్ చేసుకోగలిగే బటన్ మన శరీరానికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి మితిమీరిన దురాశ ఇదొక కొమ్మ ముంచేస్తుంది, సైబర్ నేరగాలను తయారు చేసేస్తుంది. నువ్వేం చేయగలవు అది చేయు. ఎవ్వరూ నీ పీక మీద కత్తేయలేదు కదా. నీ సామర్థ్యం ఎంత ఉంటే అంతవరకు పనిచేస్తావు. ఆ మిగిలిన దాన్ని నెక్స్ట్ తరం చేస్తారు. ఇంకా నెక్స్ట్ తరం పనికి రాకపోతే ఆ నెక్స్ట్ తరం చేస్తారు. అంతా ఒకే రోజు అంతా జరిగిపోవాలనేటువంటి ఆలోచనలు కూడా మంచిది కాదు.